ప్రవీణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా సమాజాన్ని చూసి, ప్రపంచంలో ఉన్న మనుషుల కష్టాలు సుఖాలు ఇట్లాంటి వాటిని చూసి తమదైనటువంటి ఒక అన్వేషణ చేసి గొప్ప పేరుగాంచినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. అవును సార్. అట్లానే భారతదేశంలో కూడా చాలామంది ఋషులుగా, మునులుగా, జ్ఞానోదయం పొందిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అవును సార్. అట్లాంటి వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో మనకు బుద్ధిజీవులందరూ బుద్ధుని గురించి మాట్లాడుతున్నారు. అవును సార్. మరి ఆ బుద్ధుని గురించి, ఆ బుద్ధుని జీవిత విశేషాలని గురించి మనం కొన్ని టాక్స్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా సార్. అయితే దాంట్లో భాగంగా మనము ఇవాళ ఒకసారి బుద్ధుని బాల్యానికి, వివాహానికి సంబంధించిన వరకు కొన్ని విషయాల్ని మనం చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే సార్. నువ్వు చదివినవి కానీ విన్నవి కానీ బుద్ధుని బాల్యానికి సంబంధించి, వివాహానికి సంబంధించి ఏమైనా విశేషాలు ఉంటే ఈరోజు మాట్లాడు సార్. సార్ అంటే మనము స్టార్టింగ్ నుంచే బుద్ధునికి సంబంధించినవి మోరల్ స్టోరీస్ కావచ్చు, తర్వాత జాతక కథలని వాటి గురించి మాట్లాడదామని అనుకున్నాము. అయితే నాకేమనిపించిందండి సార్, మనం అనుకున్నది సరే, వాడు చెప్పడానికంటే ముందు ఆయనే ఎందుకు ఆ మార్గాన్ని తీసుకున్నాడు? ఆయన ఒక రాజు కదా సార్. అవును. ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అతను లైఫ్లో జరిగిన సంఘటనలు ఏంది, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత వాటికి సంబంధించి మాట్లాడుకుంటే సంపూర్ణంగా ఉంటుంది అన్న ఆలోచన నుంచి మనము స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సార్ అయితే తన తండ్రి పేరేమో శుద్ధోధనుడు సార్. మహారాజు ఆయన శుద్ధోధనుడు. సాక్య అని ఒక రాజ్యానికి రాజు. భార్య ఏమో మహామాయ, శుద్ధోధనుడు భార్య. ఓకే. అయితే చాలా స్టోరీస్ ఉన్నాయి సార్. అంటే రకరకాల బుక్కులలో రకరకాలుగా రాశారు. కాకపోతే అన్ని బుక్లలో ఒకటే విషయం ఏంటంటే అప్పుడు ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు రాశారు సార్. అయితే ఈ ఆయన పుట్టిన మహామాయకట కలలో ఒక తెల్లటి ఏనుగు కనబడ్డదట సార్, ఒక తామర పువ్వు కనబడ్డదట. ఓకే. ఇట్లాంటి సింటమ్స్ ఆమెకు ఈ బుద్ధుడు పుట్టడానికంటే ముందు జరిగినాయి అని చెప్తారు. తర్వాత ఆస్థానానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా సార్, పండితులను కనుక్కుంటే ఆ జ్యోతిష్యులు ఏమన్నారంటే ఒక మంచి కుమారుడు పుట్టబోతాడు అని వాళ్ళు చెప్పారట సార్. ఓకే. తర్వాత అట్లా ఇంకొకనే సుధేధనుడు అనే ఒక ఆయన ఒక గురువు అట, అంటే ఒక బోధిసత్వుడు అట. ఆయన కూడా కళలకు వచ్చి నేను కుమారునిగా నీ కడుపులో పుడుతున్నా అని చెప్పినట. ఇట్లా రకరకాలుగా ప్రచారంలో ఉన్నాయి సార్. అయితే ఈ తండ్రి ఏమో శుద్ధోధనుడు ఏమో ఆయన రాజు కదా సార్, క్షత్రియుడు. ఆయన కోరికలు ఏంటి? ఈ క్షత్రియులు అంటే అదే కదా సార్, రాజ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలను పాలించాలి, పక్కనున్న రాజులు ఎవరైనా దండెత్తితే కాపాడుకోవాలి, ఇట్లాంటివి తన మనసులో ఉంటాయి. అయితే వీళ్ళు అనుకున్నట్టుగానే మాయాదేవి అనుకున్నట్టుగానే కుమారుడు పుట్టినాడు సార్, కొడుకు పుట్టింది. ఓకే. కొడుకు పుడితే ఆయనకు పెట్టుకున్న పేరు సిద్ధార్థుడు సార్, యాక్చువల్ నేమ్ సిద్ధార్థుడు. ఆ పుట్టిన వాళ్ళు వెంటనే ఆ పండితులు అందరు వచ్చి చూసి వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారట సార్, అయితే నీ కొడుకు మహాచక్రవర్తి అవుతాడు, ప్రపంచం మొత్తాన్ని జయిస్తాడు, లేదంటే సన్యాసి అవుతాడు అని చెప్పారట సార్. ఓహో. రెండు వ్యతిరేకమైన. ఓకే. అయితే సన్యాసి అవుతాడు లేకపోతే మహాచక్రవర్తి అవుతాడు. అప్పుడు శుద్ధోధనుడు ఘోరంగా ఫీల్ అయిపోయినాడు సార్. చక్రవర్తి అనేది ఓకే, కానీ సన్యాసనుడు ఏంది అని బాగా కలత చెందినాడు సార్. అయితే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. ఇట్లాంటిది మార్కండేయుడు అనే అతని విషయంలో కూడా సార్ వాళ్ళకి సంతానం లేకపోతే ప్రత్యక్షమైనటువంటి ఆయన ఏమంటాడంటే, మీకు 100 సంవత్సరాలు బతికే కొడుకు కావాలన్నా
బుద్ధిమంతుడైన వాడు 16 సంవత్సరాలే బతికే కొడుకు కావాలన్నా అని అంటారు సార్. అంటే మాకు మంచివాడైనటువంటి వాడు 16 సంవత్సరాల వాడైనా పర్వాలేదని అంటారు వాళ్ళు సార్. అట్లా ఇక్కడ రెండు విరుద్ధమైనటువంటి సరే ఓకే. ఇట్లా గౌతమ బుద్ధుడు జన్మించిన సందర్భంలో జరిగిన సంఘటనల్లో ఒకటి అది. అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు, లేకపోతే గొప్ప సన్యాసి అయిపోతాడు. అయితే చిన్నతనంలోనే ఈ గౌతమ బుద్ధుని సిద్ధార్థుని తల్లి చనిపోతుంది సార్. తల్లి చనిపోతే వాళ్ళ పినతల్లి పెంచుతుంది. ఆమె పేరు గౌతమి ప్రజాపతి. ఆ గౌతమి ప్రజాపతి చాలా ప్రేమగా పెంచుతుంది సార్. ఆమె పేరు మీదుగానే గౌతముడు అనే పేరు వచ్చింది సార్. తనకు కూడా ఆమె అంటే చాలా ఇష్టము, ఆ పేరును స్వీకరించింది. అయితే చిన్నతనం నుంచే సార్ తనకేంటంటే ఎక్కడ ఈ సన్యాసి మార్గంలోకి వెళ్తాడో, ఎట్లా వెళ్తాడో అని తండ్రి చాలా కేరింగ్ ఉండేటోడు సార్. చాలా కేర్గా, అంటే ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తాడట. కొడుకు ఏం చేస్తాడు, మరి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తాడట. అందరికీ ఇప్పుడు ఈ ఎవరైతే శుద్ధోధనుడు అలా అక్క చెల్లెల పిల్లలతోని గౌతముడు పెరిగినట. వీళ్ళందరికీ యుద్ధ విద్యలు నేర్పినాడు సార్. అన్ని శాస్త్రాల మీతో నాలెడ్జ్ ఇచ్చిండట. అంటారు కదా సార్, సకల శాస్త్ర పండితుడు ఇట్లా ఇచ్చిండట. అంటే ఆయనకు చిన్నప్పుడే యుద్ధ విద్యలు వచ్చు, తర్వాత అన్ని శాస్త్రాలు చదివిండు. అయితే కానీ గౌతముడు మాత్రము కొద్దిగా ఒంటరి ఉండడానికి ఎక్కువ ఇష్టపడము, కొద్దిగా టైం దొరికితే ఏదో ధ్యానంలా కూర్చొని ఏదో ఒక అన్వేషణ చేసినట్టుగా ఉండడం అనేది తండ్రి అబ్జర్వ్ చేసినాడు సార్. అబ్జర్వ్ చేసి చిన్నప్పటి నుంచే అసలు అంటే ఏమాత్రము ఫ్రీగా లేకుండా చేసినాడు సార్. అంటే ఎట్లా అంటే ఏదో ఒక యుద్ధ విద్యలో, తర్వాత శాస్త్రాలు నేర్చుకోవడము, దాని తర్వాత రకరకాలైనటువంటి గేమ్స్లో దీనిలో బిజీగా ఉండేటట్టు చేసినాడు సార్. ఎంత బిజీగా ఉన్నా తన ఆలోచనలు మాత్రం ఒకలా ఉన్నాయి. అయితే చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తారు సార్ ఇక్కడ. అయితే ఒక రోజట వాళ్ళ వ్యవసాయ క్షేత్రం అంటారు, దానిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు సార్ గౌతముడు. కూర్చుంటే వీళ్ళ ఎవరు ఈ శుద్ధోధనుడు చెల్ల కొడుకేమో దేవదత్తుడు అనేట ఆయన ఉంటాడు సార్. ఆయనే ఒక బాణాన్ని ఇడిస్తే ఒక పక్షికి తగులుతాడు సార్. పక్షికి తగిలి అది ఎగ్జాక్ట్ గౌతముని కాళ్ళ ముందు పడుతుందట. కాళ్ళ ముందు పడితే దాన్ని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు సార్ గౌతముడు. చాలా ప్రయత్నాలు చేస్తారట, చివరికి బతికిస్తారట. అప్పుడు ఆ దేవదత్తుడు వచ్చి, ఇది నాది, నేను బాణం వేస్తేనే కింద పడ్డది, ఇది నాకు ఎందుతుంది, దీన్ని నాకు ఇచ్చేయని అంటాడట. గౌతముడు ఏమంటాడట అంటే, చంపేవానికి హక్కు లేదు, కాపాడటానికి హక్కు ఉన్నది, దీని మీద హక్కు నాకు మాత్రమే ఉంది అని వాదిస్తారట. ఇట్లా ఇద్దరి మధ్యన వాదనలు బాగా జరుగుతాయట సార్. బాగా వాదనలు జరిగిన తర్వాత శుద్ధోధను దగ్గరకు పోతారట. అంటే మామూలుగా రాజు అంటే ఇట్లా చెప్తారు కదా సార్, తీర్పులు చెప్తారు కదా. ఆయన ఏమని తీర్పు చెప్తారట అంటే, ఓకే కాపాడటానికే హక్కు ఉంటుంది, ఇది గౌతమునికే చెందుతుంది అని చెప్తారట. గౌతముడు హ్యాపీ. కానీ తండ్రికి మళ్ళీ ఆలోచన స్టార్ట్. క్షత్రియుడు అంటే వేటాడడం అనేది ఒక లక్షణమే కదా సార్. అంటే మామూలుగా వేటాడతారు, వాటిని తింటారు, వేట అనేది వాళ్ళకి ఒక వ్యాపకంగా ఉంటుంది. కానీ ఇక్కడ గౌతముని ఆలోచనలు వేరే ఉన్నాయి. సో కొద్దిగా మళ్ళా స్టార్ట్ అవుతుంది సార్. అంటే చిన్నతనం నుంచే రకరకాలుగా శుద్ధోధనుడు ఒక రకమైనటువంటి ఆ బాధ అనేది ఉన్నది సార్. అయితే సార్ ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఎక్కడ దారి తప్పుతాడో అని 3 సీజన్స్కి 3 రకాలైనటువంటి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టినాడు సార్ శుద్ధోధనుడు. ఎండాకాలము ఒక రకమైనటువంటి ప్యాలెస్ చల్లగా ఉండడానికి, చలికాలం ఒక రకమైనటువంటి ప్యాలెస్ వెచ్చదనం ఇచ్చేటట్టుగా, ఇట్లా వర్షాకాలం ఒక రకమైన ప్యాలెస్. ఈ 3 ప్యాలెస్లు ఎట్లా అంటే సార్, మంచి మంచి అప్పుడే వేరెక్కడెక్కడి నుంచో మంచి మంచి ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి రకరకాలుగా డిజైన్ చేసి మంచి మంచి ఎక్కడెక్కడనో చెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టించి ఒక రకమైన ఆహ్లాదకరమైనటువంటి
ప్లెజెంట్ వాతావరణం స్వర్గ సుఖాలు అంటారు కదా, అన్నీ ఉండేటట్టు ఏర్పాటు చేసినాడు సార్. ఓకే, వీళ్ళు అంటే ఆయనకు బయటి విషయాల మీద మనసు మళ్ళొద్దని, మనసు మళ్ళొద్దు. ఎక్కడ మరి ఈయన సన్యాసము అనే రూట్లో వెళ్తాడో అట్లా వెళ్ళొద్దు అంటే ఈ ప్రాపంచిక సుఖాలలో ఈయనని బందీ చేయాలి అంటే, బందీ అని కాదు, నిజానికి రాజే కదా సార్, రాజు అవన్నీ అనుభవిస్తారు కదా అనేది తన ఉద్దేశం సార్. ఎన్ని రకాలు ఉన్నా గౌతముడు మాత్రము అవన్నీ ఉన్నా కొద్దిగా ఒంటరిగా ఉండడానికి ఏదో కొద్దిగా అన్వేషణ అనేది ఉండదాడు సార్. అంటే ఇప్పుడు మామూలుగా అంటాం కదా సార్, ఇప్పుడు ఒక పెద్ద వృక్షం యొక్క లక్షణాలన్నీ ఒక చిన్న గింజలో ఉంటాయని అంటాం. అవును కదా, అంటే ఒక బీజం అది భూమిలో పడనంత వరకు అది మామూలుగానే కనబడుతుంది. అది భూమిలో పడితేనే పరిసరాలు అనుకూలిస్తే, వాతావరణం అనుకూలిస్తే అది మహావృక్షం అయింది. అట్లనే బీజ రూపంలో గౌతమునికి ఉన్నాయి సార్, కానీ కాకపోతే అవి బయటికి వ్యక్తం అవుతలేవు. అయితే ఇట్లా ఇట్లా జరుగుతుందట సార్, రకరకాలుగా సంఘర్షణలు జరుగుతున్నాయట. అయితే గౌతమునికి బయటికి వెళ్ళి కొద్దిగా దేశ సంచారం చేయాలి, బయటకు తిరిగి రావాలని గౌతమునికి కోరిక పుడితే తండ్రి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేటోడు కాదట సార్, అసలు ఒప్పుకునేటోడు కాదట. ఏదో రకంగా చెప్పి ఇదే ప్యాలెస్లలో ఉంచేటోడట. ఇట్లా జరుగుతుందట. ఇట్లా పెద్దోడైండు, అతనికి పెళ్లి చేసిండు సార్. యశోధర ఆమెకి పెళ్లి చేశారు. ఆమె కూడా ఒక రాజ్యానికి రాకుమార్తె అంటారు కదా సార్, ఒక రాజు యొక్క కూతురు. తర్వాత వాళ్ళకు కొడుకు కూడా పుడతాడు సార్, ఆయన పేరు రాహులుడు. అయితే ఇట్లా జరుగుతున్నాయి. బయటికి వెళ్ళాలన్న కోరిక మాత్రం తీవ్రంగా ఉంది సార్. బయటికి వెళ్ళాలి, తిరిగి రావాలి, చూసి రావాలన్న కోరిక చాలా తీవ్రంగా ఉంది. ఇక తండ్రిని బాగా ఫోర్స్గా చెప్పిండి, ఏదేమైనా బయటకు తిరిగి వస్తా, అవన్నీ చూసేస్తా, ఒకసారి నేను తిరిగేస్తా, బయటికి వెళ్తే ఏమవుతుంది అంటే తండ్రి ఏమో కొడుకు చెప్పలేడు, ఇట్లా నీ పుట్టుకప్పుడే ఇట్లా మన ఆస్థాన పండితులు వచ్చి అయితే చక్రవర్తి అవుతాడు, లేదంటే సన్యాసి అవుతాడు, నాకు ఈ బాధ ఉంది, భయం ఉంది అని చెప్పుకోలేకపోతాడు. అన్న తర్వాత ఇక ఏం చేసిండు కొడుకు, ఎట్లా చెప్పిన వినేటట్లు లేడని ఈ గౌతముడు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి ఒక రథసారథి ఉండేటోడు సార్. ఆయన పేరు చెన్నుడు. అయితే అంటే ఒక ప్యాలెస్ నుంచి ఒక ప్యాలెస్ తీసుకెళ్లేటప్పుడు అంతఃపురంలో తిరగడానికి, ఆ వ్యవసాయ క్షేత్రాలు తిరగడానికి ఆ రథసారథి చెన్నడు. అయితే చెన్నడికి ఏం చెప్పిండంటే, చెన్నడికి విషయం తెలుసు. అయితే ఇప్పుడు బయటికి వెళ్తా అన్నాడు కదా, గౌతముడు ఏ రూట్లలో వెళ్తాడో ఆ రూట్లల్లో బాగా అలంకరించాడు సార్. మంచి మంచి పూలతోని స్వాగతము, మళ్ళీ ఎవరిని ఏజ్డ్ పీపుల్ లేకుండా చూసుకోవడము, అందరూ మంచి మంచి బట్టలు వేసుకోవడము, ఆభరణాలు పెట్టుకోవడము. ఆ దారెంబడి కూడా ఈ శుద్ధోధనుడికి ఏ ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనల ప్రకారం అంతా ప్లాన్ చేసి పెట్టిండు సార్. ఇదే రూట్ వెంబడే వెళ్ళాలి. అయితే సార్ ఆ రథం స్టార్ట్ అయింది. చిన్నడేమో రథసారథి, గౌతముడు వెనక కూర్చున్నాడు. ఇదే వేళ పోతారు సార్. కానీ సార్ ఒకటి అంటారు కదా, మన మనసులో ఏది ఉంటుందో బయట అదే చూస్తాము అని. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, చాలా మంది మార్బలం అంటారు కదా సార్, చాలా మంది పూలు చల్లుతున్నారు, నగలు వేసుకున్నారు, బట్టలు మంచి మంచి ఖరీదైన బట్టలు, ఇవన్నీ రోజు ఆయన రాజమహల్లలో చూసేవేనా మళ్ళా చూసేది. ఆయననేమో బయట ప్రపంచాన్ని ఎట్లుంటుందో చూడాలనుకుంటాడు. బయట ప్రపంచాన్ని కూడా మళ్ళీ రాజమహల్ లెక్కనే అలంకరిస్తే ఆయన కొత్తదనం ఏముంటది? కొత్తదనం ఏం లేదు. కాకపోతే ఆయన మనసులో ఏది ఉందో బయట అదే చూస్తామని అంటాం కదా. అట్లా ఆయన మనసులో ఒక తీవ్రమైన అలజడి ఉన్నది, ఏదో ఒక అన్వేషణ చేస్తాడు, కానీ అది ఒక పూర్తి ఒక ఫామ్ అయితే లేదు సార్. అది అట్లా ఆ దారెంబడి వెళ్తాడు సార్. వెళ్ళేటప్పుడు ఒక 3 రకాలైనటువంటి సంఘటనలు జరుగుతాయి సార్. ఆ సంఘటనలు తన లోపల ఒక విపరీతమైన మార్పు అనేది తీసుకొస్తాయి సార్. సరే, 3 సంఘటనల గురించి మనం ఇంకొక టాక్లో చెప్పుకుందాం. ఓకే సార్.